Hello cuties, welcome to Kaburlu with Pooja and welcome back to our channel. So enaka చూసారు కదా ఇదంతా చెత్తగా అట్లా ఉంది కదా. సో వాట్ అయితే ఏమిటి? ఏం లేదు, క్యాంపింగ్కి వచ్చాం కదా. కొంచెం డీటెయిల్గా చెప్తారా? సో అక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం కాబట్టి మేబీ ఎందుకు వస్తువులు బయట అలా పెట్టడం అని చెప్పి లోపల ఫిల్ చేసేసాము. టెంట్ ఒకటి అక్కడ ఉందన్నమాట. అబ్బో తెలివైనోడివే. మొన్నంతా బ్లాగ్లో చూసుంటారు, వర్ణంబోల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, మంచి ప్లేసెస్. ఈరోజు పోర్ట్ ఫెరీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. పోర్ట్ ఫెరీ వచ్చేసి మెల్బర్న్ నుంచి 3.5 hours to 4 hours బిట్వీన్ ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఆ టైమ్. అండ్ ఈరోజు పోర్ట్ ఫెరీకి వెళ్తున్నాము, కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూస్తాము. ఎంత ఎండ అంటే బయట ఈరోజు మామూలుగా లేదు. సన్ స్క్రీన్తో మునిగి తేలేము. సన్ స్క్రీన్ పోసుకుని అనమాట బాడీ మీద అంతా రాసుకొచ్చాము. లేట్ చేయకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక స్పాట్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళడానికి 1 hour 10 minutes. 1 hour 10 minutes పడుతుంది. సో తప్పదు, మాకైతే సిగ్నల్స్ లేవు, ఏం లేవు. ఏదో మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. మీరు ఎక్కడికైనా సిగ్నల్ లేని ప్లేసెస్కి అట్లా వెళ్ళడం ముందే తెలుసు అన్నప్పుడు ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము యాంబుక్ లుకౌట్ వచ్చాము, లుకౌట్కి వచ్చాము. అటు సైడ్ యాంబుక్ బీచ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి యాంబుక్ లుకౌట్ స్పాట్ ఉంటుంది. అండ్ ఇది జైంట్ స్లైడ్ అంటే, ఇది చాలా పెద్ద పొడుగ్గా ఉంది స్లైడ్. సో సందీప్ సార్ ట్రై చేస్తారు, నేను వీడియో తీస్తాను. నేను డ్రెస్ వేసుకున్నా కాబట్టి కష్టం, స్లైడ్ అవ్వదు. ఓకే సో సర్లే, నాకేమన్నా అయితే అవుతుంది రెస్పాన్సిబిలిటీ. అదేలే, ఇటెళ్దాం ఫస్ట్. ఇది చూడండి బీచ్ యాక్సెస్, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఎంత బాగుందంటే ఒకసారి చూడండి, మీకే చూపిస్తా. లోపలికి ఫుల్ చలిగా ఉంది, అసలు వణుకుతున్నాం అనమాట, అలా ఉంది. ఇది కూడా అల్లలు ఎక్కువ ఉన్నాయి, బాగా పవర్ఫుల్ గా వస్తున్నాయి. వినిపిస్తుంది లేదో మీకు, బట్ లిటరల్ చాలా చాలా గట్టిగా ఉన్నాయి, అసలు వణుకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏదో దూరం ఏదో ఉన్నట్టుంది ఐలాండ్, మీకు కనిపిస్తుంది లేదు అక్కడ. ఎవరు లేరు, మేము వెళ్ళిపోతే మేము కూడా ఉంటాం. వెళ్ళిపోతాం, ఫుల్ చలిగా ఉంది అనమాట, వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడేమో యాంబుక్ స్లైడ్ దగ్గరకు వచ్చాము. సో ఇదే యాంబుక్ స్లైడ్. వాళ్ళు నో ప్లాస్టిక్ బ్లాంకెట్స్ ఆర్ కార్డ్బోర్డ్ ఆన్ స్లైడ్ అన్నారు, వీళ్ళు స్లైడ్ పెట్టుకుని వెళ్తున్నారు. మనం ఇంకొక ఏదో పైన ఏదో స్పాట్ ఏదో ఉన్నట్టుంది, దానికి వెళ్తున్నామా? స్లైడ్ పైన, స్లైడ్ పైన ఏంది మరి ఘోరంగా ఉంది స్లైడ్, చూడండి. చిన్నప్పుడు చిన్న జారెడ్ బండ చూసాం, కానీ ఇంత పెద్ద స్లైడ్ నేను కూడా ఫస్ట్ టైం చూసా గూగుల్లో. పెద్ద స్లైడ్ బాగుంటుంది, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే భయం వేస్తుంది. ఫైనలీ వీఆర్ ఎట్ ద స్పాట్ అనమాట. అసలు ఎంత బాగుందంటే చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూసారా యాంబుక్ లేక్, ఇది బీచ్లో కనెక్ట్ అవుతుంది. ఇదేమో ఫ్రెష్ వాటర్ లేక్, సో సీ వాటర్లో కలిసిపోతుంది. ఈ లుకౌట్ స్పాట్ నుంచి ఓషన్ వ్యూ సూపర్ ఉంది కదా. అసలు ఇక్కడ నుంచి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఎట్లుంది? బాగుంది. భయమన్నా అంత అనిపించలేదు యాక్చువల్లీ. నీసు లోపలికి వచ్చా కదా, నీసు వాసన వస్తుంది, ఏదో తెలియని కంపు. అక్కడ చూస్తున్నారు కదా బర్డ్స్ ఎంత బాగున్నాయో, ఇదంతా చూసారు అంత ఎలా ఉందా, చిచ్చి. బట్ చొక్కలే డ్రై అయిపోయింది బాగా. సో నెక్స్ట్ స్పాట్లో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. ద క్రాక్స్ 100 meters వాక్. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ క్లిఫ్స్ అంట విక్టోరియాలో. ఎందుకంటే యూజువల్ ఏమవుతుందంటే వేవ్స్ వల్ల ఆ సైడ్ రాక్ అంతా వెళ్ళిపోతుంది. చెప్పేది లైక్ అయిపోయింది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంటెన్స్ గా చెప్తున్నాను, లైక్ చెప్పు అంటే అది తీసుకొని యాక్షన్ ఇక్కడికి వచ్చింది కదా. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు అది ఏమైంది చెప్తాను, ఆగిరా. చెప్ 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 కానీ మన మీద కరుస్తున్నారా? చెప్పలే, వినండి అందరూ.
చెప్పు. యాక్చువల్లీ వేవ్స్ వల్ల సాయిల్ అంతా పోతుంది యూజువల్లీ క్లిప్స్ అన్నిటి దగ్గర. వేవ్స్ వచ్చి ఇట్లా సాయిల్ తీసుకెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పైన ఉన్న ట్రీస్ అన్ని వాటి రూట్స్ వల్ల సాయిల్ తో ఇట్లా బైండ్ అయిపోయి అది సాయిల్ ఎరోజన్ అవ్వకుండా కాపాడుతున్నాయి ఈ ట్రీస్ అన్ని. ఇదే ద క్రాక్స్ అంటే. అసలు చూసారు ఎంత బాగుందో. ఇందాక మనం అటు నుంచి చూసాం కదా దాన్ని, ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము. ఆ ఐలాండ్ ఒకటి. ఓకే ఓకే ఓకే. ఉనికేవా? నువ్వేంటి ఎగిరావా? యాక్చువల్లీ బాగా ఉనికొస్తుంది. అసలు మేమేం చూడటం అవ్వలేదు. నార్మల్గా అంటే ఎండ ఉంది కదా అనుకున్నాం, కానీ ఇంత విన్స్ వస్తాయని తెలీదు. చూసాము కాసేపల్లా అమ్మ ఇంకంతే. క్లౌడ్స్ ఎందుకు అంటున్నాయి? క్లౌడ్స్ చూడండి. అసలు వర్షం పడుతుంది ఈరోజు, సారీ ఎండ వస్తుంది అసలు ఈరోజు. ఏమో తెలీదు, బట్ పడకూడదు యాక్చువల్లీ. కార్ పార్క్ వచ్చాక ఒకసారి ఇటు చూసాము. రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇందాక చూపించా కదా, ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు ఇంకొక స్పాట్కి వచ్చాము. ఈ స్పాట్ పేరు ద ప్యాసేజ్. అంటే ఇంకా కార్లోనే ఉన్నారు సార్ గారు, తింటున్నారు, ఆకలేస్తుంది అని. సో మనం వెళ్దాం బయటికి. సర్ఫింగ్ చేస్తున్నారు, భలే ఉంది బయట, చూపిస్తాను రండి. ఇక్కడ కూడా విండ్స్ బాగానే వస్తున్నాయి గట్టిగా. జస్ట్ ఇక్కడ సన్సెట్ చాలా రికమెండెడ్ స్పాట్ అంట. సన్సెట్ చాలా బాగుంటుందంట. సర్ఫింగ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ, బాగా చేస్తున్నారు. ఇందాక భలే చేశారు. ఓ వా పడిపోయారు. యాక్చువల్లీ ఇలా వెళ్ళొచ్చు అనుకుంటా లోపలికి, మరీ లోపలికి కాదు. నాకు కూడా భయమే ఇవన్నీ, నాకు కూడా చాలా భయం ఇట్లా ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే. సో అందుకని నిదానంగా వెళ్దాం, మరీ దూరం కదా. వా కొంచెం దగ్గరకు వచ్చా. భలే చేస్తున్నాడు ఎవరో. నాకు భలే ఇష్టం ఇట్లా సర్ఫింగ్ చేసి, ఎందుకంటే నాకు వాటర్ అంటే భయం కదా. ఇట్లా వాటర్తో ఇట్లా సాసాలు చేస్తారు చూడండి, ఇట్లా చూస్తే కళ్ళు ఇట్లా ఆర్పకుండా. ఎందుకంటే ఇష్టం అనమాట, నాకు భయం, నేను చేయలేనట్టు, అందుకని చూడాలనుకుంటా అంతే. జస్ట్ నో పోర్ట్ ఫేరీ లైట్ హౌస్కి వచ్చాము. ఇక్కడ నుంచి 18 minutes వాక్ ఉంటుంది అనమాట. సో 18 minutes జాకెట్స్ వేసేసుకున్నాం. ఫుల్ క్లైమేట్ కూడా మారుతుంది, నల్లగా బ్లాక్ క్లౌడ్స్ వస్తున్నాయి. కనమా ఐఎమ్ రెడీ వెన్ యు ఆర్ రెడీ. యా 20 minutes ఇక్కడ నుంచి. సో బై లెట్స్ గో. చలికి హెయిర్ బాగాలేదు, చలి కొనుక్కుతున్నాము, నా వల్ల కావట్లేదు. ఇది చూడ లిటిల్ పాండ్లా భలే ఉంది కదా. లోపల నుంచి భలే వచ్చింది అది. ఫిషా డక్. పోర్ట్ ఫేరీ లైట్ హౌస్ 1859లో కన్స్ట్రక్ట్ చేశారంట. సో లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలంటే ట్రైల్లో వెళ్ళాలి, అంటే వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. సో వెళ్లే దారిలో మనం వైల్డ్ లైఫ్ చూడొచ్చు. మెయిన్లీ వల్లబీస్ ఉంటాయి, సీ బర్డ్స్ ఉంటాయి, క్యాంగ్రూస్ చూడొచ్చు. సో చాలా కనిపిస్తాయి అనమాట. November to April thousands of మటన్ బర్డ్స్ ఇక్కడ మైగ్రేట్ అవుతాయంట. సన్ రైజ్ గానీ సన్సెట్ చూడడానికి చాలా మంది వస్తారంట ఇక్కడికి. సో ఈ స్పాట్ కి అయితే క్రేజీ వ్యూ కదా ఇది. ఇక్కడికి వచ్చాక నేచర్ అంటే ఇష్టం పెరిగిపోతుంది నాకు అసలు. చాలా బాగుంది. నేచర్ లవరా? వావ్, చాలా బాగుంటుంది అన్ని. అంటే తెలియకుండానే ఒక వైబ్ వస్తుంది, అది డిస్క్రైబ్ చేయలేను. మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయి అంటావు. యా. సో ఇప్పుడు వచ్చేసాం లైట్ హౌస్ దగ్గరికి. చూపియాలా? టడా, ఇది లైట్ హౌస్. ఎవరికైనా డిప్రెషన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, మండే టు ఫ్రైడే 9 to 5 జాబ్ కొట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక బ్రేక్ తీసుకొని ఇలా మంచి స్పాట్స్కి విజిట్ చేశారనుకోండి, దెబ్బకు మొత్తం ఎగిరిపోయింది, అంత రిలాక్సేషన్ వస్తుంది. వెళ్ళండి, మీకు మీరు టైం ఇచ్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అది ఆ తెరపిల్లి ఈ తెరపిల్లి అని వేస్ట్. చక్కగా నేచర్కి వచ్చి ఇలా టైం స్పెండ్ చేస్తే గోవిందా గోవిందా, నిజం చెప్తున్నా. అరే మళ్ళీ చూస్తుందిరా ఫోటో దిక్కడం, నా ఫోన్ ఇవ్వ. అరే ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తున్నది. సో ఇప్పుడు కిల్లర్నే బీచ్కి వచ్చాము. వెదర్ చూసాము, బట్ క్లౌడీగానే ఉంది, కానీ వర్షం అయితే లేదు. సో అందుకనే ఇంకొచ్చాము చూడడానికి. ఎందుకు మళ్ళీ వచ్చేది లేదు, ఈరోజే లాస్ట్ రిటర్న్ అవుతున్నాం కాబట్టి ఇంకా చూసేది ఉండదు. ఎప్పుడు వస్తామో ఏమో అని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఇటు కూడా. యా, బీచ్ యాక్సెస్ 17 meters దగ్గరే ఉంది. ఇటు టాయిలెట్స్ ఉన్నాయంట. ఇసుక చూడండి. యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది. ఏంటి ఎంత చల్లగా ఉంది.
వీళ్ళు ఫిషింగ్కి వచ్చారు ఎవరు? వీళ్ళు భలే చేస్తున్నారు ఫిషింగ్. ఎయ్ యాక్చువల్లీ చల్లగా ఉన్నాయి. ఇవి ఏదో రాక్స్ ఉన్నాయి అండ్ అటు పక్క ఎవరో ఫిషింగ్ చేస్తున్నారు. నాకు చూపించాను కదా సన్ రైస్, ఇంకా ఫోటోలు తీసుకుంటుంది. యాక్చువల్ నాకు తనే చూపించింది. అయిపోయింది ఫోటోలు తీసుకోవడం. రాజా బా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. నా జుట్టు అదే కదా. రేపు ఒక చిన్న సెలబ్రేషన్ ఉంది. ఆల్రెడీ ఆ సెలబ్రేషన్స్ లాస్ట్ వ్లాగ్ లో చూసే ఉంటారు. చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉంటాను, చూసేయండి. సో దానికోసం కేక్ తీసుకురావడం కోసం వెళ్తున్నాం అనమాట. సో కేక్ తీసుకొని ఇంకా క్యాంపింగ్ సైట్ కి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఫుల్ అలిసిపోయాము అండ్ నాకైతే కొద్దిగా హెడ్ఏక్ కూడా ఉండేసరికి ఇంకా వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అండ్ రేపు క్యాంపింగ్ సైట్ చెక్అవుట్ చేయాలి మనం. మనకి వెళ్ళే టైం వచ్చేసింది. టెంట్ అంతా ప్యాక్ చేసేసాము అంతే. ఇంకా మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. నిన్న వెళ్ళాలి యాక్చువల్ గా టవర్ హిల్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ కి, కానీ క్లైమేట్ బాగాలేక అసలు వెళ్ళలేదన్నమాట. సో ఈ రోజు వెళ్తున్నాము. అందులో కూడా వాకింగ్ ట్రాక్స్ ఉంటాయన్నమాట. సో మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇప్పుడు వచ్చాము ఒక స్పాట్కి. అదేంటి అంటే టవర్ హిల్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ అనమాట దీని పేరు. ఇది పోర్ట్ ఫెరీలోనే ఉంది. ఇది కూడా ఇక్కడ ఏంటంటే కోలాస్, క్యాంగ్రూస్, తర్వాత పోసమ్స్, బర్డ్స్, స్వాన్స్, డక్స్ ఇట్లా ఉంటాయంట. చూద్దాం. బట్ మేమేంటంటే మొత్తం తిరగట్లేదు, జస్ట్ ఒక 2 కిలోమీటర్ వరకు చూసేసి వస్తాము. క్యాంగ్రూస్. సో ఇటే మనం వెళ్ళేది. ఫుల్ గాలి ఉంది. చూద్దాం ఆన పడితే. గొడుగు తీసుకెళ్ళట్లేదు. వర్షం పడితే పరిగెత్తడమే. అదే కదా. ఎలా తీసుకెళ్దామా మరి? ఎలా తీసుకొద్దామా సేఫ్ సైడ్ కి? సరే తీసుకొస్తాను నేను. తీసుకురాపో అయితే. అక్కడే ఉండు. ఓకే. ఇక్కడ పైన కోలా కనిపిస్తుంది చూడండి, ఇట్లా హగ్ చేసుకొని పడుకుంది. అదే లేదురా, కళ్ళు ఎందుకు కనిపించట్లేదు? పండుకొని ఉందిరా. సో కోలాస్ ఆస్ట్రేలియాలో ఫేమస్ అనిమల్ అనమాట. ఇది క్యూట్ అండ్ స్లీపీ అనిమల్ అనమాట. సో డేలో 18 to 22 hours ఇది పడుకునే ఉంటుందంట. సో చూసారు కదా ఎంత క్యూట్గా పడుకుని ఉందో. అసలు ఇంత క్యూట్గా అసలు ఎవరైనా పడుకోవడం చూసారా మీరు? సో ఇప్పుడు మనము జర్నీ టు ద లాస్ట్ వాల్కెనోకి వెళ్తున్నాము. అదైతే 2 kilometers అని చెప్పి. అంటే ఇదివరకు అక్కడ వాల్కెనో ఉండేదంట. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం. బేసిక్ ఒక మౌంటైన్ని క్లైమ్ చేస్తున్నాం మనం, వాల్కెనో మౌంటైన్. చూడండి ఎలా ఉందో. అమ్మా అమ్మా అయిపోయిందా? వాట్ ఇస్ దిస్? భయంకరంగా ఉంది. పాండ్ ఏదైతే కనిపిస్తుందో ఇదివరకు అక్కడ వాల్కెనో ఉండేది. ఇప్పుడు అక్కడ అన్ని చెట్లు, వాటర్ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఒకవేళ మ్యాప్స్ లేకుండా వచ్చే వాళ్ళకి ఇలా సైన్స్ ఉంటాయి, దీన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. సో తప్పిపోవడాలు అయితే ఉండవు. ఇది రాళ్ళు ఉన్నాయి, జారిద్ది. ఆ సైడ్ కై పట్టుకొని నడుద్దామా? అదే చేయాలి ఇప్పుడు. ఈ వాక్ 2 kilometers ఉంటది అనమాట. సో చూసారు కదా ఎలా ఉందో వాకింగ్ పాత్. చూస్తుంటే కొద్దిగా భయంగా ఉంది కదా. పక్కనే ఫెన్సింగ్ గానీ అలాంటివి ఏం లేవు. కొద్దిగా జాగ్రత్తగానే వెళ్ళాలి. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ కనిపించలేదన్నమాట మాకు. అంటే మార్నింగ్స్ ఈవినింగ్స్ కనిపిస్తాయి అన్నారు. సో మేము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అలా అయిందంటుంది. ఈ వాక్ కి ఎంటర్ అవ్వక ముందే కనిపించేసాయి. కోలాస్ కనిపించాయి, ఎమూస్ కనిపించాయి. సో లోపలైతే ఏం కనపడలేదు. జస్ట్ ఆ వాల్కెనో అండ్ లేక్ వ్యూస్ చూసాం అంతే. సో వెదర్ కూడా బాగాలేదు. హెవీ విన్స్ వచ్చేసరికి ఇంకా లోపల దాకా చాలా తక్కువ మంది వస్తున్నారు. అయిపోయింది, వచ్చేసాము. వెళ్ళాం లోపలికి. 2 kilometers వాక్. అసలు ఎందుకు నడిచామో కూడా అర్థం కాలేదు. ఆ వాల్కెనో ఒక్కటే చూసి వెనక్కి వచ్చేయచ్చు అనిపించింది. బట్ మీకు కోలాస్ చూపించాను, తర్వాత ఎమూస్ చూపించాను, క్యాంగ్రూస్ ఆల్రెడీ ముందు చూపించాను, అండ్ వల్లబీ చూపించాను. పోసమ్స్ క్యాప్చర్ అయితే మీకు చూపించుంటాను, లేదంటే ఏమో నాకు తెలీదు. ఆ చీకట్లో క్యాప్చర్ అవ్వకపోవచ్చు. ఏంటంటే నైట్ టైమే బయటకు వస్తాను. నైట్ ఇంకా దీని తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఇద్దరం అలసిపోయాం బాగా. అండ్ ఫుడ్ కూడా ఏం తినలేదన్నమాట. సో ఇంటికి వెళ్ళి వేడిగా తినాలనిపించి కుక్ చేసుకొని తిన్నాం తర్వాత. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మా 2 days క్యాంపింగ్ అండ్ వర్నంబుల్ పోర్ట్ ఫెరీ వ్లాగ్స్ ఎలా అనిపించాయి? సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వ్లాగ్స్ లో ఏం నచ్చాయో మంచిగా గుడ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. అండ్ వీడియో ఇప్పటిదాకా చూసారు కదా, అయితే డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. అయితే ఒక లైక్ కొట్టేసేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ మనం 200 subscribers కి చాలా దగ్గరలో ఉన్నాము. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.